వైసీపీ ప్రభుత్వం తమ కార్పొరేటర్లని ఈ పై అపనమ్మకంతోనా లేదంటే అవిశ్వాస తీర్మానానికి దూరంగా పెట్టడానిక టూర్లు వేస్తూ వాళ్ళందరినీ ఈ దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు కూటమి కార్పొరేటర్లు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మూర్తి యాదవ్ గారు చెప్పండి, ఏంటి ఈ టూర్లు, ఈ జంపింగ్ జపాంగులు గొడవ ఏంటి? అవినీతి కన్నా అభివృద్ధి ముఖ్యం. ఇవాళ వార్డుల్లో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇప్పటికే 4 ఏళ్ళు గడిచినా కానీ కనీసం వీధి లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ వేయలేనటువంటి దుస్థితిలో వైసీపీ కార్పొరేటర్లు ప్రజలకి సమాధానం చెప్పలేక, మొహం చూపించుకోలేక, తలెత్తుకొని తిరగలేక, ఏదైతే కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి భావించేటటువంటి వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా పదుల సంఖ్యలో ఇవాళ క్యూ కడుతున్నటువంటి వైనంలో క్యాంపు రాజకీయాలకి వీళ్ళు శ్రీకారం చుట్టి, క్యాంప్ రాజకీయాల పేరుతో వాళ్ళని అదిరించి బెదిరించి వీళ్ళు దోచుకున్నటువంటి అవినీతి సొమ్ముతో విహారయాత్రలు ఏదైతే వైసీపీ కార్పొరేటర్లు చేస్తూ ఉన్నారో, కనీసం నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి కానీ, బడ్జెట్ సమావేశాలకు హాజరుగా వచ్చి బడ్జెట్ని ఆమోదింపజేసి నగర అభివృద్ధి గురించి పాటుపడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి వైసీపీ వార్డు సభ్యులందరూ కూడా ఇవాళ కుళ్ళు కుతంత్రంతో వీళ్ళు నీచమైనటువంటి రాజకీయానికి, క్యాంప్ రాజకీయాలు పాల్పడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఏదైతే మేము పెట్టామో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గబోతున్నాం. ఈ యొక్క మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోబోతోంది. నగరాన్ని 4 ఏళ్లలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా 100 కోట్ల రూపాయల అవినీతి పాల్పడినటువంటి ఆ 4 షాడో మేయర్లకి బుద్ధి చెప్పేలాగా ఈ ఏడాది కాలంలో అభివృద్ధి అన్నది ఇలా చెయ్యాలని చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొని కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా నగరాభివృద్ధికి పాటుపడడానికి సిద్ధంగా ఉన్నారు. మూర్తి యాదవ్ గారు, మీ మ్యాజిక్ ఫిగర్ అయితే రీచ్ అయిపోయారు. అయినా ఎందుకు వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళ కార్పొరేటర్లను దూరంగా పెట్టి ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు? 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి పీఠం ఎక్కినటువంటి జగన్ 11 సీట్లకే పరిమితం అయిపోయాడు. అలాగా వీళ్ళు 58 సీట్లతో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు 5కో 8కో చేరిపోతారు, ఇంక మన దగ్గర ఎవరు మిగలరు, ఇప్పటికే పార్టీని బంగాళాఖాతంలో కలిపేశారనేటువంటి ఉద్దేశంతో ఆ భయంతో వాళ్ళ కార్పొరేటర్లని బలవంతంగా తీసుకెళ్ళి దాచిపెడతా ఉన్నారు. ఖచ్చితంగా కూడా నగర అభివృద్ధి గురించి వైసీపీ కార్పొరేటర్లు ప్రజల ఆకాంక్ష మేరకు, ఈ వార్డుల అభివృద్ధి మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి భరోసా ప్రజలకు ఏదైతే ఉందో అది నెరవేరాలంటే కూటమి ప్రభుత్వంతో, కూటమి మేయర్ ఏదైతే ఇవాళ పీఠం ఎక్కబోతున్నారో వాళ్ళతోనే సాధ్యం ఉన్నది. వాళ్ళని నమ్మి వాళ్ళు వస్తారు. ఆఖరికి వాళ్ళు మిగిలేది 5-8 మంది కార్పొరేటర్లు అంతే. చెప్పండి, ఏంటి టూర్ సంగతి ఏం చెప్తారు అసలు? టూర్ సంగతి మీకు తెలుసు. మరి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వెంటనే వాళ్ళు ఒక భయం పట్టుకుంది. 50 మంది 60 మంది ఉన్న కార్పొరేటర్స్ ఈరోజు మొదటిసారి బొత్స సత్యబాబు గారు మీటింగ్ పెట్టేటప్పుడు 44 మంది వచ్చారని చెప్పి మనందరికీ తెలుసు. మొన్న మీటింగ్ పెట్టేటికి 33 32కో దిగిపోయింది. ఇంకొక వారం రోజులు కానీ గ్యాప్ ఇస్తే 10 మందికి వచ్చేస్తాం. ఆ 11 మంది సభ్యులు ఎలా ఉన్నారు, అలాగే 11 మందికి ఎంతగా వచ్చేస్తామని భయంతో ఈరోజు మరి టూర్లు, క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేశారు. మేము ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కుటుంబ కార్పొరేట్స్ అందరం కూడా విశాఖపట్నం సిటీలో నుండే పోరాటాలు చేసాం. అధికారం లేనప్పుడు కూడా, మా సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసే అవినీతి మీద గొంతెత్తి నిలబడ్డాం. ఈరోజు 50 మంది 60 మంది ఉన్నామని చెప్పే హౌస్లోనే వాళ్ళ ఇష్టాసారంగా టీడీఆర్లు కానివ్వండి, ఏదైనా సరే దోచుకున్నందుకే ఎజెండాలోకి వచ్చింది అని అంటే ప్రతిపక్ష సభ్యులు ఏం చెప్తున్నారు సార్ వినకంట మెజార్టీ ఉందని చెప్పి చెయ్యలెత్తి మరి ఆమోదం తెలుపుకొని దోచుకున్నారు. ఈరోజు ఈ అవిశ్వాసం తీర్మానంతోనే మరి మేయర్గా కూటమి నుంచి కానీ రేపు నెగ్గుతున్నాం. ఈ అవినీతి అంతా బట్టబయలవుతుందని చెప్పి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన కార్పొరేటర్ ఎవరికి కూడా ఇష్టం లేకపోయినప్పుడు కూడా బలవంతంగా వాళ్ళని తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే నాయకులు చేసిన అవినీతి రేపు బయటపడుతుంది, వీళ్ళైనా కాపాడుకోకపోతే మా బతుకులు బస్టాండ్ అయిపోతాయని ఉద్దేశం భయంతోనే పరిగెట్టారు. భద్రతా భావంతోనే పరిగెట్టడం జరిగింది. నిజంగా వాళ్ళకి నైతికత గురించి మాట్లాడుతున్నారు. ఆ నైతిక నిజంగా వాళ్ళకు ఉంటే వానపల్లి రవికుమార్ ఇక్కడ చనిపోతే, తెలుగుదేశం పార్టీ 2 కార్పొరేటర్స్ చనిపోతే, అక్కడ వైసీపీ కార్పొరేటర్ ప్రజెంట్ కొనతాల సుధానాల్ మదరు చనిపోతే తెలుగుదేశం పార్టీ అక్కడ క్యాండిడేట్ పెట్టలేదు. వీళ్ళు ఇక్కడ క్యాండిడేట్ పెట్టను అని చెప్పి ఆఖరి నిమిషంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ని తీసుకొచ్చి
బీఫామ్ ఇచ్చారు. నోటీస్ బోర్డులో కూడా అతను ఇండిపెండెంట్ అని పెట్టడం జరిగింది ఆ రోజు ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నాళ్ళు. మరి వీళ్ళకి నైతిక ఉందా? ఆ రోజు వానపల్లి రవికుమార్ నిజంగా సోషల్ సర్వీస్ పర్సన్ అతను. వీళ్ళకి ఎక్కడుంది నీతి నిజాయితీ? నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడే హక్కు అస్సలు లేదు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశారు. స్థానిక సంస్థ ఎలక్షన్లోనే చిత్తూరు జిల్లాలో మీకు తెలుసు 75 సంవత్సరాల ముస్లిం తొడకొట్టి వెళ్ళి నామినేషన్ వేశాడు. ఇవన్నీ మనం ఆ రోజు మీ ద్వారా చూడడం జరిగింది. ప్రెస్ అవన్నీ కూడా ముందుకు పెట్టారు ఆ రోజు. వీళ్ళ అవినీతి, వీళ్ళ అరాచకమైన రాజకీయాన్ని ఆ రోజు ప్రెస్ ఉంది కాబట్టి ముందుకు మేము కూడా చూడగలిగాం. మరి ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లో ఇలాంటి పరిస్థితులు మీరు ఎప్పుడైనా చూసారా చెప్పండి? ఇంత దారుణంగా 5 సంవత్సరాలు ప్రవర్తించబట్టే ప్రజలు ఏదైతే 151 విరగబడారో, ఇక్కడ హౌస్లోనే 60 మంది ఉన్నారని విరగబడ్డారో 11 మందికి దిగజారిపారు. రేపు ఇంకో మీటింగ్కి ఈ అధిష్టానం కానీ పెడితే ఆ 11 ఫిగర్కే మనం వచ్చేస్తాను భయంతో ఈరోజు పరిగెట్టారు. వెళ్ళిన సభ్యులకు కూడా ఎవరికి ఇష్టం లేదు. డెఫినెట్గా రేపు కూటమి ఏదైతే అవిశ్వాసంతో అవిశ్వాసంలో మేము నెగ్గుతున్నాం, తిరగలేదు. వీళ్ళ అవినీతిని బయట పెడతాం కూడా. ఇది కుటుంబ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానానికి వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ వచ్చినా సరే వైసీపీ ప్రభుత్వం అభద్రతా భావంతో వాళ్ళకు ఉన్న అతి తక్కువ కార్పొరేట్లను కూడా టూర్ నేపథ్యంలో తీసుకెళ్ళిపోయి వాళ్ళని దాస్తుంది. ఈ అభద్రతా భావంతో ఎందుకు ఇలా పనిచేస్తున్నారని చెప్పి కూటమి ఈ కార్పొరేట్లు అయితే వాళ్ళని ఆరోపిస్తున్నారు. ఇది ఈ జీవీఎంసీ అవిశ్వాస తీర్మానం సంబంధించి కూటమి కార్పొరేట్లతో ముఖాముఖి. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.